దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ పునరుద్ధాన ఆదివారమున దేవుని యొక్క సన్నిధానములో చేరి ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించి ఆయనను ఘనపరిచేటువంటి కృప ఆ దేవాది దేవుడు మరొకసారి మనందరికి ఇచ్చినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి యొక్క ఆన్లైన్ కార్యక్రమం ద్వారా మరి దేవుని యొక్క వాక్కును మీ ఇంటిలోకి తీసుకొని రావడానికి దేవుడు మరి కృప చూపుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి గత 3 నెలలుగా మనము ఆన్లైన్ సర్వీస్ జరుపుకుంటూ వచ్చాం. దాని కారణం మనందరికీ తెలుసు, ఈ యొక్క కరోనా వైరస్ వల్ల మరి ప్రభుత్వ నిబంధనలు మనం పాటిస్తూ మరి ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమం ద్వారా మనం ఈ యొక్క సర్వీస్ని మనం జరుపుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇది మన చివరి ఆన్లైన్ సర్వీస్గా నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నెక్స్ట్ సండే రాబోయే ఆదివారము అంటే 14వ తారీఖున తిరిగి మన ఆలయాల్లో, మన మందిరాల్లో, మన సంఘాల్లో మనం అందరము చేరి ప్రభుని ఆరాధించబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడిచిన కొన్ని దినాలుగా మనం అందరం ప్రార్థన చేస్తూ వచ్చాం. ఎప్పుడెప్పుడు మనం మందిరాల్లో చేరి దేవుణ్ణి స్తుతిస్తాము అన్న ఆశతో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నెక్స్ట్ సండే రాబోయే ఆదివారం మనం అందరము సంఘాల్లో, మన సంఘంలో మనము చేరి ఆ దేవాది దేవుడు, ప్రియ సహోదరి సహోదరుడా జ్ఞాపకం ఉంచుకోండి, ఈ కరోనా వైరస్, ఈ మహమ్మారి నీ దేహమును ముట్టకుండా, నీ కుటుంబాన్ని ముట్టకుండా సర్వశక్తి గల దేవుడు నిన్ను నన్ను కాపాడి ఉన్నాడు కనుక మనమందరము కృతజ్ఞత పూర్వకంగా దేవుని యొక్క ఆలయంలో చేరి మనమందరం ఆరాధించబోతూ ఉన్నాం. దయచేసి మీరందరూ సకాలంలో మరి ఎప్పట్లాగానే 10:30కు మన ఆరాధన మనం ప్రారంభించుకుంటాం కనుక దయచేసి మీరందరూ నెక్స్ట్ సండే మన మందిరంలో మనం కలుసుకొని దేవుని ఆరాధించబోతున్నాం. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మందిరాలు తెరవబడుతూ ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వం కూడా కొన్ని నియమాలు పెట్టడం జరిగింది. ఎందుకంటే జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది. మనం దేవుని సన్నిధిలో ఉండబోతూ ఉన్నాం. మనము ఎక్కడికో షాపింగ్కో లేకపోతే ఇంకేదో కార్యక్రమానికి వెళ్ళడం లేదు, కానీ దేవుని సన్నిధిలోనికి నువ్వు వెళ్తూ ఉన్నావు కనుక దేవుని యొక్క కాపుదల నీ జీవితంలో మరి ఎంతగానో నీవు చూడబోతూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనమందరము సంఘముగా నెక్స్ట్ సండే మనమందరము దేవుని మందిరంలో కూడుకొని దేవుని ఆరాధించబోతున్నాం. అయితే కొన్ని నియమాలు ఏంటంటే, మనమందరము చర్చ్కి వచ్చేటప్పుడు దయచేసి అందరూ కూడా మీ ఫేస్ మాస్క్ మాత్రం మర్చిపోవద్దు. దయచేసి ఫేస్ మాస్క్ వేసుకొని మీరు రావాలి. రెండవది, మీ దగ్గర వీలైతే చిన్న పాకెట్ శానిటైజర్ ఉంటే పెట్టుకోండి. లేనట్లయితే చర్చ్ మన ఎంట్రన్స్లో లోపలికి మందిరంలోనికి వెళ్ళక మునుపు మీ యొక్క హ్యాండ్స్ మీరు శానిటైజ్ చేసుకోవచ్చు. ఆ శానిటైజర్ మేము ఏర్పాటు చేస్తున్నాం. అంతే మాత్రం కాదు, ఇంకెవరైనా మేము శుభ్రం చేసుకుంటాం మా చేతులు మా కాళ్ళు అంటే కూడా ఒక బకెట్ నీళ్లు, ఒక సోప్ కూడా మేము అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. దయచేసి ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుందాం, కానీ అల్టిమేట్గా మనల్ని కాపాడేది మన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన యొక్క కుడి హస్తము, ఆయన బాహు మనందరి మీద ఉన్నది. ప్రత్యక్షంగా మనం దేవుని యొక్క సన్నిధిని మనం చూస్తూ వచ్చాం. ఆయన ఎంతో నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారము సమీపించదని ఆయన వాగ్దానము చేశాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు కనుక కృతజ్ఞత పూర్వకంగా మనమందరం మన మందిరాల్లో చేరి ఆ దేవుని స్తుతించబోతున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ఈరోజు మరి ప్రార్థన ఈ యొక్క సర్వీస్ని మనం ప్రారంభించుకుందాం. ఆరంభ ప్రార్థనతో మనం ఈ యొక్క సర్వీస్ని ప్రారంభించుకుందాం. అనంతరము దైవజనులు మరి ఐజయ్ గారు, పాస్టర్ ఐజయ్ గారు మీ అందరికీ తెలుసు, మనందరికీ సుపరిచితము. దేవుని యొక్క సేవకుడు, బహుబలంగా అనేక ప్రాంతాల్లో దేవుడు ఆ బిడ్డను నిలబెట్టుకొని వాడుకుంటూ ఉన్నారు కనుక ఈ సమయంలో మరి వాక్యము కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయచేసి మనం అందరం కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. నిత్యుడవగు దేవా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నీ సన్నిధానముల ప్రభా, ఈ రీతిగా ఆన్లైన్ కార్యక్రమం ద్వారా మేము నాయన నిన్ను స్తుతించి మహిమపరిచేటువంటి కృప మాకు ఇచ్చిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నావు ప్రభా. అవును తండ్రి, మా జీవితాల్లో నీవు ఉన్నవాడవు నాయన, నీవు అనువాడమైనావు ప్రభా. నీవు చాలిన దేవుడుగా ఉన్నావు తండ్రి, మాకు కాపరిగా నీవు ఉన్నావు ప్రభా. అన్ని వేళలో ప్రభా నీవు మాకు తోడుగా ఉన్నావు, మమ్మల్ని కాపాడుతున్నావు. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క లాక్డౌన్ టైంలో ప్రభా నీ బిడ్డలను నీవు కాపాడినావు ప్రభా. ఎవరికి ఎటువంటి అవసరత ఉన్నదో నాయన, అవసరత నీవు తీర్చిన దేవుడవు నాయన. యెహోవా ఈరేగా మా జీవితాల్లో నీవు ఉన్నందుకు మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, ఈ సమయంలో ఈ పునరుద్ధాన
దినమున ప్రభా నీ సన్నిధిలోనికి మేము వచ్చిండగా దేవా, ఇదిగో నాయన నీ బిడ్డలతో నీవే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ సంఘముతో నీవే మాట్లాడు నాయన, బలపరచు నాయన, నీ వాక్యము చేత నాయన ఒక్కొక్కరిని ప్రభా బలపరిచి స్థిరపరిచి నీ నామ మహిమార్థమై ప్రభా మేమందరము జీవించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. దేవ దైవజనులు నాయన పాస్టర్ ఐజే గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారు నీ వాక్కును తీసుకొని వస్తూ ఉండగా ప్రభా నాయన మాతో మాట్లాడండి, వినగల చెవులు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యం మా అందరి జీవితాల్లో ఫలించినట్లుగా తండ్రి మా హృదయాలను బలపరిచేటువంటి నాయన మాటను ప్రభా వాక్కును తండ్రి మా జీవితంలోనికి నువ్వు తీసుకొని వస్తున్నావని నమ్ముతూ మీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Well, God bless you. Amen. I come before you today, and there's just one thing that I want to say. I thank you, Lord. Thank you, Lord, for all you've given to me. Amen. Come on, yes. For all the blessings that I cannot see, I thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched wide, I'll bless your name. Thank you, Lord. I just want to thank you, Lord. Oh, thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. For all you've done in my life, you took my darkness and gave me your light. Thank you, Lord. I just want to thank you, Lord. You took my sin and my shame. You took my sickness and healed all my pain. I thank you, Lord. I just want to thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched wide, I bless your name. Thank you, Lord. I just want to thank you, Lord. Oh, thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. Yes, God. I just want to thank you, Lord. Oh, thank you, Lord. I just want to thank you, Lord. Oh, yeah, mama, 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 Holy Father. We thank you, Jesus. అవును తండ్రి యేసయ్యా, ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా తండ్రి నేను మీరు మమ్మల్ని కాచి కాపాడారేసయ్యా. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా తండ్రి నేను మా కుటుంబాలని తండ్రి నేను మా ప్రజలను మీరు కాపాడేసే మీకు వందనాలు యేసయ్యా. What can I say, oh Lord Father?
Generations pass, oh Lord Father, but your word always remains, oh Lord Father. And Father, no corona, Father, no weapon formed against us prosper, oh Lord Father. Only the will of the Lord will prosper in our lives, oh Lord Father. As long as your mercy remains, God. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. I just want to thank you, Lord. Nandri Deva, Nandri Deva. Nandri Raja, Nandri Raja. Nandri Deva, Nandri Deva. Nandri Raja, Nandri Raja. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. ఈ 6వ నెల మొదటి పరిశుద్ధ దినములో ప్రభువుని స్తుతించి ఆరాధించడానికి ప్రభువు మనందరికీ ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. గడిచిన 3 నెలల నుండి మరి గృహాలే దేవుని మందిరముగా దేవుని ఏర్పాటు చేసుకుని దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవుని యొక్క ఆత్మను అనుభవించడానికి, ఆత్మశక్తితో మన జీవితాన్ని నడిపించబడడానికి ప్రభు ఇచ్చిన ఒక సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఈ యొక్క 6వ నెల మొదట పరిశుద్ధ దినంలో ప్రభు మనందరినీ కూడా బలపరచబడడానికి ఈ ఆరాధన సమయాన్ని మనకి ఇచ్చిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి ఈ సమయంలో మీ అందరితో కలిసి ప్రభుని స్తుతించి ఆరాధించడానికి దైవజనులు ప్రకాష్ గారు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి, వారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినం ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని మరొకసారి మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. అందరికీ పరిచయమైన వాక్య భాగం అది కీర్తన భాగము 91వ కీర్తన భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను 2-3 వచనాలు నేను చదువుతూ ఉంటాను. దయచేసి మా అందరం కూడా ఈ యొక్క వాక్య భాగాల్లో ఏకీభవించాలని దేవుని పేట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మోహోన్నతుని చాట నివసించేవాడు, సర్వశక్తిని నీడని విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవా గూర్చి చెప్పుచున్నాను. దావీదు ఒక మంచి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క మాట మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క ఆశ్రయం నిమిత్తమై, దేవుని యొక్క భద్రత నిమిత్తమై ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ 10వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. అది ప్రపంచమంతయు కూడా ఈ కరోనా వైరస్ తోటి మరి ఎంతో భయముతో, మరి ఏ దినాన్ని, ఏ క్షణాన్ని ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో మనము ఈ యొక్క దినాన్ని మనం గడుపుతూ ఉంటున్నాం. మరి లోకమంతా కూడా ఈ పరిస్థితి నిమిత్తమై భయ ఆందోళనతో ఉంటున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అయితే వారిని నమ్మిన వారిని, వారిని విశ్వసించిన వారిని, ఆయనతో సహవాసం చేసే వారిని దేవుడు ఏ విధంగా బలపరుస్తాడో పరిశుద్ధాత్మ మరొకసారి మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏమని మనం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన నమ్మిన వారిని, లేదా ఆయన ఆశ్రయించే వారిని, ఆయననే కోటగా ఉంచుకున్న వారిని, వారికి దేవుడిచ్చే వాగ్దానం ఏంటి అంటే, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా! ఏ తెగులు నీ గుడారము సమీపించదు అన్నమాట మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితాల్లో గుడారాలు 2 కనబడుతూ ఉంటున్నాయి. మొదటి ఏంటంటే దేవుని మందిరము గుడారముగా మనము ఆరాధిస్తూ ఉంటాం. రెండవది, ఇప్పటి సమయంలో మన శరీరములే దేవుని గుడారములుగా మనం మహింపరిచే కృపను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత అంటే, ఇది ఒకవేళ మనకి ఇతరులకు కష్టంగా ఉండొచ్చు కానీ, ఇతరులకు ఒక వేదనగా ఉండొచ్చు కానీ, దేవుని నమ్మిన బిడ్డలకి దేవుడిచ్చిన అవకాశం ఏంటంటే, ఈ దినాల్లో మన శరీరం అనే గుడారాల్ని దేవుని కోసం వాడబడ్డానికి, ఆ శరీరంలో ఉన్న మలినమంతా కూడా
ఆయన సహవాసములో, ప్రార్థనతో, వాక్యముతో ఈ దినాన్ని గడిపి దేవుని సంపూర్ణమైన ఆత్మను పొందడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశమని దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, నీ గుడారం, నీ శరీరం అనే గుడారము, నీ శరీరంలో ఈ గుడారంలో ప్రతి ఒక్క పరికరము అంటే నీకిచ్చిన అవయములు దేవుని కోసం వాడబడడానికి, దేవుని వాక్యాన్ని చదవడానికి దేవుడు కన్నులిచ్చున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి దేవుడు చెవులు ఇచ్చి ఉన్నాడు. దేవుని యొక్క మాటలను విని మనం స్తుతించడానికి ఆయన పెదవులు ఇచ్చి ఉన్నాడు. దేవుని కార్యాలు చేయడానికి ఆయన హస్తాలు ఇచ్చి ఉన్నాడు. ఈ విధంగా ఈ పరికరములనే ఈ శరీరమును, ప్రతి అవయములను దేవుడు ఆయన సన్నిధానములో వాడబడ్డానికి దేవుడు ఈ అవకాశాన్ని నీకు నాకు దయచేసి ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి ఎంతో స్తుతులు చెల్లించవలసిన వారముగా ఉన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు నా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఎప్పుడు అయితే ఈ గుడారములు దేవుని కోసమని, ఈ శరీరం దేవుని కోసమని మనం ఆశపడుతూ ఉంటామో, ఆ గుడారంలో దేవుడు ఏమిస్తూ ఉంటాడంటే, ఆయన ఏమన్నాడంటే ఆయన మనలను విశ్రమిస్తాడంట. అంటే శాంతిని ఇస్తూ ఉంటాడు, సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు, ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు అంటే ఆయన చాటున మనం ఉన్నప్పుడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఏ బిడ్డలారా, ఈ ధనాన్ని మనం ఎవరి చాటున ఉంటున్నాం? చాలా మంది మన కుటుంబాల్లో భార్య చాటున భర్త చాటున భార్య, బిడ్డల చాటున తల్లిదండ్రులు, ఈ విధంగా ఉండడానికి మన దినాలు, మన యొక్క కుటుంబాలు నడిపించబడుతూ ఉంటున్నాయి. కానీ ఏ బిడ్డ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఏ తెగులు మన గుడారంలో సమీపించకుండా ఉండాలంటే, ఏ తెగులు మన కుటుంబాల్లో ఆ యొక్క ఆశ్రయముగా ఉండకూడదు అనుకుంటే, మనం మహోన్నతుల చాటున నివసించాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా నీకు నాకు దయచేస్తూ మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. మన జీవితాల్లో బలము కావాలి, దేవుని బలము కావాలి, దేవుని యొక్క శక్తి కావాలి. నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆ యొక్క శక్తిని మనం అనుభవించినప్పుడు, ఆ శక్తిని మనం కోరుకున్నప్పుడు, ఆ శక్తిలో మనం జీవించాలని దేవుని యొక్క ఆశ్రయం నిమిత్తమై మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మనకు జరిగిస్తాడనే విషయాన్ని దేవుని పేట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి నేను దేవుని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అటువంటి అద్భుత అనుభవాన్ని పొందడానికి ఈ నూతన నెలలో మొదటి పరిశుద్ధ దినములో ప్రభు మనందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆ అనుభవం నీ జీవితంలో కావాలి అనుకుంటే, ఎప్పుడైతే ఆయన యొక్క ఆశ్రయము లేకపోతే ఆయన నీడను నువ్వు పొందుకుంటావో, దేవుడు ఒక మంచి ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఈ యొక్క మా బిడ్డలకు దాచి ఉంచుతున్నాడు. దయచేసి అందరూ కూడా ఒకసారి ఓషియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఓషియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అతన్ని నీడ యందు నివసించువారు మరలవత్తురు, ధాన్యం వలె వారు తిరిగి మొలతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసించుదురు, లెబనోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. దేవుని స్తోత్రం. ఎటువంటి ఆయన నీడను ఆశ్రమించే వారికి దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడో ఒకసారి గుర్తు చేసుకుందాం. దేవుని జ్ఞాపకం చేస్తున్నాం. ఏ అపాయం మనకి రాదు. ఏ అపాయము 1000 మంది కానీ 10,000 మంది మన మీద పడినాను మనకి ఏ అపాయం రాదు. ఎందుకు అంటే ఆయన ఆశ్రయం ఉంది. ఆ ఆశ్రయాన్ని మనము నమ్ముకున్నప్పుడు, ఆయన మీదే మనం ఆనుకున్నప్పుడు, అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 26వ అధ్యాయం యెషయా గ్రంథం చదివించాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తుంటే, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకున్ననో ఆయన పూర్ణ శాంతి గల వచ్చేది, ఎందుకనగా అతడు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏం కావాలంటే అండి, విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి. నువ్వు విశ్వాసంతో దేవుని యందు ఆయన ఆశ్రయించడానికి నమ్మకం ఉంచినప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటో కనబడుతూ ఉంటుంది. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్ననో అంటూ ఉంటున్నాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. నీ మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. మనస్సు అని ఎందుకు అన్నాడు అంటే, మన జీవితాల్లో అందరం కూడా మన జీవితంలో ఉన్నది ఏంటంటే, మనం అన్నీ చేస్తాము కానీ ఆ యొక్క కార్యాలని మనస్సుపూర్వకంగా చెయ్యం. దేవుని ఆరాధిస్తూ ఉంటాం కానీ మనస్సులో ఇంకో ఆలోచన ఉంటుంది. దేవుని క్రియల్లో పాల్గొంటూ ఉంటాం కానీ మనస్సులో ఉంటుంది. కానీ దేవునికి ఆ యొక్క క్రియలు కాదు కావాల్సింది. దేనికి ఏం కావాలి? దేవునికి కావాల్సింది ఏంటంటే మనస్సు కావాలి.
అది మనస్సు కావాలి. అందుకనే మనసు గురించి కూడా దేవుడు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాడు. యోహాను సువార్త యొక్క నూతన నిబంధన మనం చూస్తూ ఉంటున్నాం. మారు మనస్సు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. మారు మనస్సు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని ఆశ్రయించేవారు ఎటువంటి అనుభవం కలిగి ఉండాలి. కాబట్టి ఆయన ఆశ్రయించేవారు ఆయన యొక్క మనస్సు కలిగి ఉండాలి. అందుకనే పౌలు కూడా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, క్రీస్తుకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు మనసు ఉన్నప్పుడు మనం క్రీస్తునే ఆశ్రయిస్తూ ఉంటాం. మనము క్రీస్తు మనసు ఉన్నప్పుడు క్రీస్తు మీదే ఆనుకుంటూ ఉంటాం. మన క్రీస్తుతో ఉండాలనుకున్నప్పుడు క్రీస్తు మీదే మన యొక్క జీవితాలు నడిపిస్తూ ఉంటాం. ఇదే నా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆశీర్వాదం అయితే మనం చదువుతున్నాం. ఏం ఆశీర్వాదం అంటే, నీ గుడారములకు ఏ తెగులు నీ గుడారం సమీపించదు అనే ఆ యొక్క ఆశీర్వాదం చదువుతున్నాం. కానీ ఆ ఆశీర్వాదం మనం పొందాలి అంటే, ఆ ఆశీర్వాదము మనకి మన కుటుంబానికి ఆశ్చర్యంగా ఉండాలి అంటే కొన్ని నిబంధనలు కనబడుతూ వచ్చినాయి. మొదటి నిబంధన ఏం కనబడుతుందంటే, మనకి ఆయన నీడను మనం ఏం చేయాలంట, ఆశ్రయించాలి. రెండోది ఏం కనబడుతుందంటే, ఆయన మీద మనం ఏం చేయాలంట, ఆనుకోవాలంట, ఆధారపడాలంట. ఈ ఆనుకోవడంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మనం చూస్తూ ఉంటాం మన జీవితంలో, మనము ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం న్యాయాధిపతులు మనం చదువుతూ ఉంటున్నప్పుడు మనకి సంసోను కనబడుతూ ఉంటాడు. సంసోను ఎక్కడ ఆనుకున్నాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి, దేవుని యొక్క బలాన్ని పోగొట్టుకోవడానికి ఎక్కడ ఆనుకున్నాడంటే, ఢిల్లీలో తొడ మీద ఆనుకున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క తొడ చావక మనకి వివరణ కావాలంటే, ఆ తొడ మీద ఆనుకున్నప్పుడు చాలా మెత్తగా అనిపించింది, దానికి చాలా ఆనందంగా అనిపించింది, చాలా విశ్రాంతిగా అనిపించింది. దాని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను. అదంతా కూడా లోక సంబంధమైన మనస్సు కలిగిన స్థితే కనబడుతుంది అక్కడ. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఎప్పుడైతే ఆ యొక్క ఢిల్లీలో తొడ మీద ఆనుకున్నాడు, ఏం పోగొట్టుకున్నాడు అండి, దేవుని బలాన్ని పోగొట్టుకొని ఉన్నాడు. దేవుని బలాన్ని పోగొట్టుకొని ఉన్నాడు. లోకం చూసే కళ్ళును కూడా పోగొట్టుకున్నాడు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, అటువంటి స్థితి మన బ్రతుకుల్లో రాకూడదని చెప్పి, అటువంటి స్థితికి మనం కారకులుగా ఉండకూడదని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నా నీడను మీరు విశ్రమించండి అని మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక అవకాశాన్ని మనకి ఇచ్చిన్నాడు. ఏంది అవకాశం అంటే, ఈ కరోనా వైరస్ ఈ దినాలే అని మాత్రము మరొకసారి పరిశుద్ధ నామం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. దాన్ని మీకు జ్ఞాపకం చేసిన రీతిగా హోషేయ గ్రంథం 14:7 మీరు చూస్తూ ఉంటున్నప్పుడు, ఆయన నీడను విశ్రమించినప్పుడు, లేకపోతే ఆయన నీడను నివసించినప్పుడు అక్కడ ఏం కనబడుతుందంటే, మొదటి మాట ఏం కనబడుతుందంటే, ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి మాట ఏం కనబడుతుందండి, ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. మనందరికీ తెలుసు, మనందరము ఆ యొక్క విలేజెస్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ధాన్యం పండిస్తూ ఉంటారు. ఆ పంట పండిస్తున్న సమయంలో అది పండిన తర్వాత ధాన్యాన్ని సమకూర్చున్న తర్వాత మరలా కొంత ధాన్యాన్ని దాచి ఉంచుతారు. ఎందుకు అంటే, అది మరలా ఏం చేయడానికండి, అది మరలా మొలకెత్తడానికి వారు ఆ యొక్క ధాన్యాన్ని ఉంచుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ విత్తనాలు మళ్ళీ వేస్తూ ఉంటారో, ఆ ధాన్యాన్ని మళ్ళీ వేస్తూ ఉంటారో, మరలా ఏమొస్తూ ఉంటుందండి, మరలా ధాన్యపు పంట వస్తూ ఉంటుంది. దేవుడు చూడండి ఎంత గొప్ప ఆ యొక్క కార్యాన్ని దేవుడు ఇక్కడ చేస్తూ ఉంటున్నాడు. ఆ ధాన్యాన్ని మనల్ని చూపిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మనం పండిస్తున్న ఆ పంట, మనము తింటున్న ఆ తిండి ఏ విధంగా మనం సమకూర్చుకుంటున్నామో, అలాగే క్రీస్తుని నమ్మిన నువ్వు కూడా ఆ ఆశీర్వాదం సమకూర్చబడాలంటే, ఆ దీవెన సమకూర్చబడాలంటే, ఆ ధాన్యం ఎలాగా మరలా అది విత్తబడుతూ ఉంటుందో, అది ఎలాగ మరలా దొనపడుతూ ఉంటుందో, అది ఎలాగ మరలా కోయబడుతూ ఉంటుందో, నీ జీవితం కూడా ఆ విధంగానే ఆ యొక్క పంటను చేకూరుస్తుంది అనే విషయాన్ని ఆత్మ పంట నిమిత్తమే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మొదటి ఆశీర్వాదం మనం చూస్తూ ఉంటున్నప్పుడు, మొదటి ఆశీర్వాదము, ఏ తెగులు నీ యొక్క గుడారం సమీపించు. రెండవ ఆశీర్వాదం మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఆ యొక్క ధాన్యం వలె మరలా తిరిగి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. తిరిగి అన్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. తిరిగి అన్న మాట ఒకవేళ గుర్తు చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు మనం చూస్తూ ఉంటున్నాం, పడినవారు చెడినవారు మరలా తిరిగి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు యొక్క ఆ ఫలాన్ని మనం పొందుతామనే విషయాన్ని
ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మన లోకంలోకి వచ్చిన తర్వాత లోక ఆకర్షణ బట్టి, లోక స్థితిని బట్టి మనం ఏమైపోతున్నామంటే మనం పడిపోతూ ఉంటున్నాం. మా పడిన వారిని లేవనెత్తడానికే ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ పడిన వారిని లేవనెత్తడానికి, వారు పడిన వారు ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో, ఆ యొక్క శరీర విషయంలో ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో ఆ యొక్క విజయాన్ని పొందడానికి ఆయన శరీరాన్ని త్యాగం చేసి ఉన్నాడు. ఆయన శరీరాన్ని సిలువకు అప్పగించి ఉన్నాడు. ఆ సిలువ రక్తముతోనే మనము మరలా పశ్చాత్తాపం పొంది ఆయన తిరిగి రావాలని ఆశపడుతూ ఉంటున్నాడు. దినాన్ని దేవుని బిడ్డలారా, నువ్వు తిరిగి రావడానికి సిద్ధపడుతూ ఉంటున్నావా? నీ బ్రతుకు నీకు తెలుసు, నీ ఆలోచన నీకు తెలుసు, నీ స్థితి నీకు తెలుసు, నీ బ్రతుకు నీకు తెలుసు. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దేవుని దూరం అయ్యావో, దేవుని బిడ్డలుగా ఉండవలసిన మనము దేవుని మహింపరచలేక, దేవుని గణపరచలేక, దేవుని పొందలేక, దేవుని ఆశీర్వాదం పొందలేక ఉంటున్న మనము ఏ విధంగా పడిపోతున్నామో మనకు తెలుసు. ఎందుకు పడుతున్నామంటే ఈ ఆకర్షణ మనల్ని ఏం చేస్తుందంటే మనం పడగొడుతూ ఉంటుంది. అందుకనే ఆ యొక్క ప్రసంగంలో మనం చూస్తూ ఉంటున్నాం, నన్ను ఆకర్షించమని మాట కనబడుతూ ఉంటుంది. నన్ను ఆకర్షించుము అనే మాట కనబడుతుంటుంది. మనం ఎవరిని ఆకర్షించాలంటే దేవుణ్ణి ఆకర్షించాలి, దేవుని శక్తిని ఆకర్షించాలి, దేవుని బలాన్ని ఆకర్షించాలి, దేవుని నీడను ఆకర్షించాలి. అది ఆకర్షించబడినప్పుడు అది దేవుడు మనం దాచి ఉంచిన ఆశీర్వాద దీవెనతో మనం బలపడతామనే విషయాన్ని, మనము ధాన్యం వలె మరలా మనము తిరిగి జన్మిస్తామనే విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండో మాట మనం చూస్తూ ఉంటున్నప్పుడు ద్రాక్ష చెట్టు వలె వారు వికసించుదని అన్నమాట మనం చూస్తూ ఉంటున్నాం. ద్రాక్ష చెట్టు వలె నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ద్రాక్ష చెట్టు మనందరికీ తెలుసు. ద్రాక్షలు మనం ఎప్పుడు కూడా వాటిని అనుభవించడానికి మనం ఆశపడుతూ ఉంటాం. దేవుడు ఏమంటుంటే నేనే ద్రాక్షవల్లి అంటూ ఉంటున్నాడు. నేనే ద్రాక్షవల్లిని, మీరు తీగలు నాకు మీరేం చేయబడాలి, అంటు కట్టబడి ఉండాలంటూ ఉంటున్నాడు. కాబట్టి ద్రాక్షవల్లి వలె వికసించాలి అంటే మనము ఆ ద్రాక్షకి ఏం చేయబడాలంటే అండి, అంటుకట్టబట్టాలి అనమాట మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని ఆనుకోవాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవునిలో జీవించడానికి విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని యందు నమ్మకంతో ఉండడానికి మనము సమర్పించుకోవాలి అనే మాటను స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడికి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నీవు అంటుకట్టబడడానికి సిద్ధంగా ఉన్నావా? ద్రాక్ష ఆ యొక్క గుర్తును మనం చూస్తూ ఉంటాం. గుర్తు చేసుకోనండి, ద్రాక్ష గుర్తును మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆ ద్రాక్ష గుర్తు చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఈ ద్రాక్ష గుర్తు దేనికి అవి సాదృశ్యం అంటే దేవుని సహవాసానికి, సంఘానికి సాదృశ్యమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మనము ఒక ద్రాక్షాలు కొనడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా విడిగా ఉన్నాయి తీసుకోవడానికి మనం ఎప్పుడూ కూడా ఇష్టపడం. ఏం కావాలి మనకి? ద్రాక్ష గుర్తు కావాలి. ఒకవేళ చూడండి, ఆ గుర్తు ఇలా ఉందనుకో, గుర్తు ఇలా తీసామనుకోండి, ఒకటి చెడిపోయి ఉన్నదనుకోండి, దాన్ని మనము తీసుకుంటామా? తీసుకో. ఒకవేళ ఆ గుర్తు ఇలా తీసిన తర్వాత కొన్ని రాలిపోతున్నాయి అనుకోండి, ఆ గుర్తు తీసుకుంటామా? తీసుకో. ఎందుకంటే అది చెడిపోయింది, అది రాలిపోయింది. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, సంఘము కూడా ఒక దేవుని యొక్క నామములో దేవుని యొక్క ఆత్మీయ గుర్తుగా ఉండకపోతే ఎవరు రాలిపోయినా, ఎవరు చెడిపోయినా కూడా ఆ సంఘానికి అంతటికి కూడా దేవుని సహవాస ఆశీర్వాదాలు పోతాయనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి విశ్వాసాలుగా ఉన్న మనము దేవుని సహవాసంలో ఒక గుర్తుగా ఉండడానికి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధానికి వెళ్ళినప్పుడు, దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక గుర్తుగా ఉండడానికి మనం ఉండాలి. ఆ గుర్తు చూసినప్పుడు ఏం కనబడుతుందంటే ఒక సౌందర్యం కనబడుతుంది, ఒక అందం కనబడుతూ ఉంటుంది. అలాగే మన సంఘము, ఏ సంఘములో మనం ఉంటున్నామో ఆ సంఘం అంతా కూడా దేవుని యొక్క విశ్వాస గుర్తుగా, దేవుని యొక్క ఆత్మీయ గుర్తుగా, దేవుని మహింపరిచే ఒక సంపూర్ణమైన సమర్పణ గుర్తుగా మనము యొక్క సంఘం ఇతరులు కనబడినప్పుడు ఇతరులు కూడా నిన్ను బట్టి వారి జీవితాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఆ జీవితాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఇదే నా దేవుడు మనతో ఏమంటున్నాడంటే, అటువంటి ఆశీర్వాదము మనకు కావాలంటే ద్రాక్ష చెట్టు వల్ల మనం ఏం చేయాలంటే వికసించాలంట. అంటే సౌందర్యం కలిగి ఉండాలి. ఆత్మ సౌందర్యం మనలో ఉండాలి. శరీర సౌందర్యం అందరికీ తెలుసు.
డ్రెస్సింగ్ తీసుకోవడం తెలుసు, నగలు పెట్టుకోవడం తెలుసు, ఇతరులకు ఎంత అందంగా కనబడాలో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నీ జీవితంలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత నా ఆత్మీయ సౌందర్యాన్ని ఇతరులకు చూపించాలి అనే ఆశ నీకు ఇప్పుడు కలిగిందా? నీ ప్రార్థన ద్వారా కానీ, నీ వాక్యం ద్వారా కానీ, నీ సాక్ష్యం ద్వారా కానీ ఇతరులు నేను వికసించడం కాదు, నేను సౌందర్యంగా ఉండడం కాదు, ఆ సౌందర్యానికి ఇతరులు కూడా ఆకర్షించబడాలని దేవుని సన్నిధానంలో నీవుగా ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నావా? నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, సంఘానికి వెళ్తూ ఉంటాం కానీ, సంఘంలో వస్త్రాలు ధరించి వెళ్తూ ఉంటాం కానీ, మన వస్త్రాలు ఎంతమంది చూస్తున్నారు, మన నగలు ఎంతమంది చూస్తున్నారు, ఇదే చూస్తూ ఉంటాం. నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, దేవుడు కోరుకున్నది, దేవుడు ఆశించేది ఏంటంటే ఆత్మ సౌందర్యం కావాలి. ఆత్మ సౌందర్యం కావాలి. నీ యొక్క ఆత్మను, నీ యొక్క అందాన్ని లేదా నీ రక్షణ అందాన్ని ఇతరులు చూసినప్పుడు వారు ఏం చేయబడాలి? ఆకర్షించబడాలి. అది మీకు అందరికీ తెలుసు. ఒకవేళ మంచి గొలుసు వేసుకున్నారనుకోండి, నువ్వు వెళ్తూ ఉంటే ఒక ఆవిడ నీ దగ్గరకు వచ్చి నీ గొలుసు పట్టుకుంది అంటే ఆ గొలుసు ఆవిడ ఏం చేయబడిందండి? ఆకర్షించబడింది. ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్తున్నావు నువ్వు, ఇన్ని సంవత్సరాలు దేవుని మహింపొస్తున్నావు నువ్వు. ఎవరికైనా ఒక రక్షణ ఆకర్షణ అనుభవాన్ని నువ్వు తీసుకొచ్చావా? నీ జీవితంలో నువ్వు తీసుకొచ్చి ఉన్నావా? నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మనకి ఈ ఆత్మీయ వ్యాధి మనలో ఇలాగ వ్యాపించింది కాబట్టి ఈ కరుణ అనే లోక వ్యాధిని దేవుడు మనకు చూపించి మన ఆత్మీయ వ్యాధిని తీసివేసుకొని క్రీస్తులో బలపడే దినాలను మాత్రం దేవుని పేడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అటువంటి అనుభవం నీలో ఉండగలిగితే నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. క్రీస్తు రాకడ వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఏం చేయబడుతూ ఉంటామండి? ఎత్తబడుతూ ఉంటాం. నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఒకసారి గుర్తు చేసుకున్నాము, దేనికి ఆకర్షించబడుతున్నావు? అయితే లోకాన్ని నీ మాటలతో ఆకర్షించుకుంటున్నావా? లేకపోతే నీ పనులతో ఆకర్షించుకుంటున్నావా? లేకపోతే నీ అందంతో ఆకర్షించుకుంటున్నావా? దానివల్ల నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దానివల్ల మనకి వచ్చేది ఏముండదు. చివరికి ఏమొస్తుందంటే దుఃఖం వస్తుంది, నిరాశ వస్తుంది, మనం అందమంతా కోల్పోతాం. నువ్వు ఎంత బాగున్నా అన్నవాళ్ళే మళ్ళీ ఏం చేస్తూ ఉంటారంటే ఇంత వికారంగా ఉన్నాం ఏంటంటూ ఉంటారు. అదే ప్రభు యొక్క సౌందర్యాన్ని పొంది ఉంటే ఆ సౌందర్యము క్రీస్తు రాకడ వచ్చే వరకు, క్రీస్తుతో ఉండే వరకు కూడా అది నిత్య జీవాన్ని పొందినట్టు నిశ్చయముగా అది మనకి దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అటువంటి సౌందర్యం నీ జీవితంలో కావాలనుకుంటున్నావా? అటువంటి అనుభవం కావాలనుకుంటున్నావా? నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచడానికి మాటలు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అద్భుతమైన ఆ యొక్క స్వరాన్ని దేవుడు నీకు ఈ దినాన్ని నీకు నాకు కూడా వినిపిస్తూ ఉంటున్నాడు. మనం ఎలాగున్నాం? మన యొక్క ఈ పరిశుద్ధ అలంకరణలు ఏంటి అని గుర్తు చేస్తూ ఉంటున్నప్పుడు మొదటి పరిశుద్ధ అలంకరణ ఆత్మీయ జీవితంలో మనం మొదటిది ఏంటంటే నీ పాప క్షమాపణ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. రెండవ అలంకరణ పశ్చాత్తాపం అని మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మూడో అలంకరణ దేవుని వాక్యపు అలంకరణ ఉండాలి. నాలుగో అలంకరణ దేవుని యొక్క సహవాసం అనే ప్రార్థనా శక్తి నీలో ఉండాలి. ఐదవ ఆ యొక్క అలంకరణ ఏంటి అంటే మనము ఆయన యందు విశ్వాస అలంకరణ కలిగి ఉండాలి. ఆ యొక్క తదుపరి మనము చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన యందు మనము సంపూర్ణంగా సమర్పణ మనం ఉండాలి. ఆ సంపూర్ణ అలంకరణ మనలో ఉన్నప్పుడు మనకు చివరి అలంకరణ ఏం జరగబోతుందంటే ఆయన కోసము నిరీక్షించే అలంకరణ మనం పొందగలుగుతూ ఉంటున్నాం. ఇవి మన దేవుని నామంలో పరిశుద్ధ అలంకరణలు మనకు ఉండవలసినవి. ఈ అలంకరణలు కాకుండా లోకముగా ఎంత అలంకరణ మనలో ఉన్నా కూడా అది మనలను పరలోక రాజ్యానికి అది మనం నడిపించడం విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మూడో మాట మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా వీక్షిస్తావో లెబనోను ద్రాక్షారస వాసన వలె వారు పరిమళమవుతున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఒక పరిమళ వాసన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఒక పరిమళ వాసనను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే పరిమళ వాసన వినడానికి వచ్చాడు. దయచేసి ఒక మాట చూద్దాం, చూడండి. ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం మొదటి 2 వచనాలను చదువుతూ ఉంటున్నాను. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి,
క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అప్పగించుకొని తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునే మాట మనం చూస్తూ ఉంటున్నాం. బిడ్డలారా, జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ పరిమళ వాసన మనం పొందాలి అంటే మొదటి మాట ఏం కనబడుతుందంటే క్రీస్తును మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ప్రేమించాలి అనే భావాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ఆ పరిమళ వాసనగా మనం ఉండడానికి మన కొరకు తను ఏమొస్తున్నాడంటే ఆయన తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాను అన్నమాట మనం చూస్తూ ఉంటున్నాం. పరిమళ వాసన అంటే క్రీస్తు వాసన నీలో ఉండాలి అంటే ఇక్కడ ఏం చేయాలనే మాట కనబడుతుందంటే మనము దేవునికి ఏం చేసుకోవాలంటే అప్పగించుకోవాలంట. నీ జీవితాన్ని అప్పగించుకోవాలి, నీ శరీరాన్ని అప్పగించుకోవాలి, నీ తలంపులను అప్పగించుకోవాలి, నీ ఆలోచనలను అప్పగించుకోవాలి. అప్పుడు ఏమవుతుందండి? పరిమళ వాసన మనం చూస్తూ ఉంటున్నాం. మనందరికీ తెలుసు పరిమళ వాసన అంటే మనందరికీ ఏంటంటే మనము ప్రతి దినము కూడా మనం బయటకు వెళ్తున్నప్పుడు బట్టలు వేసుకొని ఏం కొట్టుకుంటామండి? సెంటు కొట్టుకుంటాం. నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. సెంటు కొట్టుకోవడం పరిమళ వాసన వారి యొక్క ఆ శరీరానికి అది వాసన ఏమో కానీ దేవుని ఆత్మశక్తిని ఇతరులు కనపరచడానికి ఆ వాసన దేనికి పనికిరాదనే విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పరిమళ వాసన నేను జ్ఞాపకం చేస్తాను. ఇంకొక మాట జ్ఞాపకం వస్తుంది ఏంటంటే మనందరికీ పరిమళ వాసన మన వాసన అనేది మనకు తెలుసు. ఒకవేళ దేవుని యొక్క దేవుని సన్నిధానంలో పరిశుద్ధముల ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఏ వాసన ఉంటుందండి? క్రీస్తు వాసన ఉంటుంది. ఏ వాసన ఉంటుందండి? క్రీస్తు వాసన ఉంటుంది. దానికంటే ప్రాముఖ్యంగా ఏముంటుందంటే నీసు వాసన ఉంటుంది. నీసు వాసన లేకపోతే ఆ దినము ఆదివారమే మనకి కాదు, ఆదివారం మనకు కాదు కదండి. అంటే వాసన అంటే ఏంటో మనకి తెలుసు, కానీ ప్రభు కోరే వాసన ఏంటంటే నీకు నీవుగా అర్పించుకోవాలి. ఎందుకంటే నేను ఆ పరిమళ వాసన నువ్వు పొందడానికి, నీవు ఆ రక్షణ జీవితాన్ని అనుభవిస్తూ ఆ పరిమళ వాసన ఇతరులకు అందించడానికి నేను ఎలాగైతే బలి అయ్యానో, నేను ఎలాగైతే సమర్పించుకున్నానో నీవు కూడా సమర్పించుకోవాలి అని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడు ఆ సమర్పణ మనలో వస్తుందంటే మనము ఇతరులను ప్రేమించినప్పుడు. దేవుణ్ణి ఆ యొక్క దేవుని సన్నిధానంలో లేక చెడి ఉన్న వారిని మనం ఏం చేయాలండి? ప్రేమించాలి. మనము కూడా అలా చెడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు కదండి. మనలను ఆయన కౌగిల్లో తీసుకొని ఉన్నాడు. ఆయన రక్షణ జీవితాన్ని ఇచ్చాడు. ఈ దినాన్ని దేవుని ఫలభరితమైన బిడ్డలుగా మనం ఉండగలుగుతూ ఉంటున్నాం. అటువంటి అనుభవం మన జీవితంలో ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు. మానవుడు నరుని ఎందుకు చేశాడు? మన అందరూ కూడా ఆ యొక్క ఆదికాండం 1వ అధ్యాయం 20 మనం చదువుతూ ఉంటుందంటే దేవుడు ఎందుకు చేశాడంటే మీరేం చేయాలి? ముందు ఫలించాలి కదండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు ఏం చేయబడాలి? విస్తరించబడాలి. 3 ఆశీర్వాదాలు నా యొక్క ఆదిలోనే దేవుడు మనకి ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి నేను దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ పరిమళ వాసన నీ జీవితంలో ఎంతవరకు ఉందో ఒకసారి గుర్తు చేసుకో. నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎఫెసీ 5:2 మర్చిపోవద్దు. ఎందుకంటే క్రీస్తు మన కొరకు మనం ప్రేమించి తన్ను తానుగా అప్పగించుకొని పరిమళ వాసనగా ఉండుటకు అంటున్నారు. కాబట్టి నీ జీవితంలో పరిమళ వాసన, నీ కుటుంబము పరిమళ వాసనగా ఉండాలి. ఈ చుట్టుపక్కల వారికి, నీ ఇంటి చుట్టుపక్కల వారికి నువ్వు ఏ విధంగా ఉండాలండి? పరిమళ వాసనగా ఉండాలి. ఆ పరిమళ వాసన కూడా ఏ వాసన అయి ఉండాలి? క్రీస్తు వాసన అయి ఉండాలి. క్రీస్తును అంగీకరించే వాసన వారు పీల్చినప్పుడు తప్పకుండా వారు క్రీస్తుని దరికి దేవుని సహవాసానికి, దేవుని సంఘానికి వారు నడిపించబడతారనే విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ ఉదయ కాల సమయంలో మనము ఆ యొక్క చక్కనైన మాటలను దేవుడు మనకి దయచేస్తూ ఉంటున్నాడు. ఈ సహవాసాన్ని కానీ, లేకపోతే ఈ పరిమళ వాసాన్ని కానీ, లేకపోతే ఆయన నీడను మనం ఉండాలి అనుకుంటే దేవుడు ఆ యొక్క ప్రజలందరికీ ఇచ్చే ఆశీర్వాదాన్ని ఒక మాటను నేను మీకు ముందు ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నాను. కీర్తన భాగము 29వ అధ్యాయము 11వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కీర్తన భాగము 29వ అధ్యాయము 11వ వచనం.
యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును అని మాట మనం చూస్తూ ఉంటున్నాం. రెండో భాగంగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన నీడను విశ్రమించినప్పుడు అని మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన నీడ విశ్రమించినప్పుడు మనము మన గుడారాలకి మనము ఆయన ఏ తెగులు రానివ్వడు. రెండో మాట, ఆయన యందు మనము పశ్చాత్తాప హృదయంతో మనం ఉంటున్నప్పుడు ఆయన మనలను ఆయన ఏ విధంగా ఫలభరితమైన ఫలాన్ని ఇస్తూ ఉంటాడో మరి మనకి ఆ యొక్క ముందు భాగం మనం చూసి ఉన్నాం. మరి ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మనకు కనబడుతుంది అంటే దేవుని యొక్క బలము కనబడుతుంది. 3 మాటలు. ఒకటి, దేవుని బలం కనబడుతుంది. రెండవది, దేవుని సమాధానం కనబడుతుంది. మూడవది, దేవుని ఆశీర్వాదం కనబడుతుంది. 3 ఆ యొక్క భాగాలు మన మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నీ జీవితంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని బలాన్ని నువ్వు పొందుకోగలిగి ఉన్నావా? ఎంతవరకు నువ్వు దేవుని బలాన్ని నువ్వు పొందుకొని ఉన్నావు? మనము యెషయా గ్రంథం 40:31 చూడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షి రాజ్యం వలె పైకి ఎగురుదురు, అలయక సమస్యలుదురు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన్ని మనం నీరసించిపోతున్నామంటే, మనం నిరాశపడిపోతూ ఉంటున్నామంటే, మనం దుఃఖపడిపోతూ ఉంటున్నామంటే, దేవుడు ఉన్నాడని తెలిసి కూడా మనము మన స్థితిగతులు సమాధానంతో లేవు అంటే మనం ఏంటంటే దేవుడు మనల్ని దీవించి మనం దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి ఆయన కొరకు మనం ఏం చేయట్లేదండి, ఎదురు చూడటం లేదు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. ఆ బలం నీకు కావాలనుకుంటున్నావా? ఆ శక్తి నీకు కావాలనుకుంటూ ఉంటున్నావా? ఆ ఆశీర్వాదం నీకు కావాలనుకుంటూ ఉంటున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నా నీడను ఉండాలి అనే మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన నీడను నువ్వు ఆశ్రయించాలి అనే మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆ బలం కావాలంటే లోక సంబంధమైన బలాన్ని అంతటిని కూడా మనం ఏం చేయాలండి, మనం విడిచిపెట్టాలి. మనం ఏమనుకుంటామంటే మనకున్న బలం మనకు సరిపోతుంది అనుకుంటాం, మనకున్న జ్ఞానం మనకు సరిపోతుంది అనుకుంటూ ఉంటాం, మనకున్న అధికారం మనకు సరిపోతుంది అంటున్నాం. కానీ దేవుడు ఇలా జ్ఞాపకం చేస్తున్నాను, అది ఏమాత్రం కూడా అది మనకి దీవెనకరం కాదని విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మంచి మాట మీకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ఏం కనబడుతుందంటే, యొక్క ప్రాణాన్ని దేశించుటకు ధైర్యము వచ్చునని మాట మనం చూస్తూ ఉంటున్నాం. పాపాన్ని మనం ద్వేషించినప్పుడు మనకి ఏమొస్తుందండి, ధైర్యం వస్తుంది. అంటే అర్థం ఏంటంటే బలం వస్తూ ఉంటుంది. పాపాన్ని మనం జయించాలి. పాపాన్ని మనం ఏం చేయాలంట, ద్వేషించాలి. ఈ దినాల్లో మనం అందరూ కూడా ఏం చేస్తూ ఉంటామండి, పాపాన్నే ప్రేమిస్తున్నాము కానీ దేవుని ఏం చేస్తున్నామండి, ద్వేషిస్తూ ఉంటున్నాం. అందుకనే మనకి జరగవలసిన కార్యాలు మన జీవితంలో ఏమీ కూడా జరగట్లేని విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, మనము దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే మొదటిగా మనకు కనబడుతుందంటే పాపాన్ని మనం ఏం చేయాలి, ద్వేషించాలి. మనం ఒకవేళ ఎందుకు ద్వేషించలేకపోతున్నాం అనే భావాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మనం చేసేది మనం ఏమనుకుంటామంటే పాపం కాదనుకుంటాం. అందుకనే పాపాన్ని మనం ఏం చేయమండి, ద్వేషించాం. అది చాలా మంచిది అనుకుంటాం, అది నాదనుకుంటాం, అది పొందుకోవాలనుకుంటున్నాం, దాని వెంట పడుతూ ఉంటున్నాం. ఎప్పుడైతే అలా పడుతూ ఉంటామో అది ద్వేషించడానికి ఏమాత్రం కూడా మనల్ని నడిపించదు. మనము దాని మీద ద్వేషం కావాలి అంటే మనము మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది ఏంటంటే, ఏం గ్రహించాలండి, అది పాపము అని గ్రహించాలి. కదండి. నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో ఒక మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధ ఆరాధన క్రమంలో దేవుడు మనలను ఆయన సన్నిధానములో ఆయన సహవాసము మనం బలపడడానికి, ఆయన వచ్చినప్పుడు మనము కూడా ఆయనతో కూడా ఎత్తపడడానికి మనము సిద్ధమైన మనసుగా ఉండాలని దేవుడు మనల్ని ప్రేమించి ఈ మాటలు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నీ పాపాన్ని ద్వేషిస్తూ ఉంటున్నావా? నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. పాపం ద్వేషించకపోతే బ్రహ్మపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము అన్నమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే ప్రతి దానికి కూడా ఏముంటుందండి, జీతం ఉంటుంది. ప్రతి దానికి జీతం ఉంటుంది. మనం లోకంలో పనిచేసినప్పుడు జీతం ఉంటుంది, అలాగే దేవుని సన్నిధానంలో మనం పాపం చేసినప్పుడు కూడా మనకి ఏమొస్తుందండి, జీతం వస్తుంది. దేవుని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఆ జీతము మనం పోషించడమా, ఆ
ఆ జీవితం మనల్ని ఏమాత్రం పోషించదు. మన మన జీవితాన్ని పోషించేది ఏంటంటే దేవుని యొక్క పశ్చాత్తాప, ఆ యొక్క కృప తప్ప ఏం లేదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే మనం ఎంత పాపంలో ఉన్నా కూడా, ఎంత పాప జీవితం జీవిస్తున్నా కూడా ఏమన్నాడంటే నా యొద్దకు రండి అన్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్నారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి చేస్తున్నాడు. రెండవ మాట ఏమనంటే నా కృప నీకు చాలు. ఎప్పుడైతే విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తావో ఆయన నీకేమిస్తానంటున్నాడండి, ఆయన కృపను ఇస్తానంటున్నాడు. ఆయన కృపను పొందుకోవాలి అంటే మాకు చేయవలసిన పని అంటే పాపాన్ని ఏం చేయాలండి, ద్వేషించాలి అనే మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండవది మనము ఆ బలం ఎటువంటిది అని గుర్తు చేసుకుంటే జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాడు. అక్కడ ఏం కనబడుతుందంటే శరీరం కంటే ఎక్కువ శక్తి గలది దేవుని యొక్క శక్తి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని మనందరం కూడా పాడుకుంటూ ఉంటాం, శక్తి చేత కాదనను అని మాట్లాడతాం కదండి. శక్తి చేత కాదనను, బలము చేత కాదనను అనే మాట మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం. పాట అయితే పాడుతూ ఉంటాం కానీ మనం ఆ శక్తిని ఆశ్రయించాం, ఆ బలాన్ని ఆశ్రయించాం. ఏదో ఆ యొక్క పాటగానే ఉంటుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే వారు పెదలతో నన్ను గనపరుచుతారు కానీ వారి హృదయము దూరముగా ఉంది అంటుంటాడు. దేవుని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, దేవుని దూరముగా ఉండి మన మనసు దేవునిగా దూరంగా ఉంచుకొని ఆ బలాన్ని, ఆ శక్తిని పొందాలి అంటే నువ్వు పొందలేవు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడిలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మూడవ మనము ఆ బలాన్ని పొందాలంటే క్రీస్తు యొక్క ఉన్నతమైన మాదిరి మనం కలిగి ఉండాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన మాదిరి మనం కలిగి ఉండాలి, ఆయన మాదిరి కలిగి ఉండాలి. మీరు ఒకవేళ మీరు చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలు అంతా కూడా ఆ యొక్క యేసుక్రీస్తు తండ్రి యొక్క మాదిరిని అనుసరించాడు. తండ్రి యొక్క మాదిరిని అనుసరించాడు. తండ్రి ఏం చేయమన్నాడో అదే చేశాడు. ఎటువంటి నిబంధనలో ఉండమని అదే నిబంధనలో ఉన్నాడు. ఏ విధంగా తన దినాన్ని గడపమన్నాడు అదే గడిపాడు. ఆ విధంగా ఆ దినం అయిపోతే మీరు లోకసంవత్సరాన్ని చూస్తే మీకు ఏం కనబడుతుందంటే ఆయన సాయంకాలం మరలా ఆయన ఆ యొక్క తండ్రితో ఏం చేస్తూ ఉండేవాడండి, మాట్లాడుతూ ఉండేవాడు అన్నమాట. మనం చూస్తూ ఉంటున్నాం, మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకు మాట్లాడుతూ ఉండేవాడు అంటే మరుసటి రోజు యొక్క ఆ యొక్క దినములో దేవుని శక్తిని పొందడానికి, దేవుని ఆత్మను పొందడానికి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తితో దేవుని యొక్క సహనాన్ని పొందడానికి అది ఆయనకి ఆనవాలుగా అయిపోయింది. దేవుని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం, దినాన్ని నువ్వేం చేస్తూ ఉంటున్నావు. ఈ యొక్క కరోనా వైరస్ ఈ సమయంలో మన కుటుంబం అంతా కూడా మన మంచి గొప్ప ఆధిక్యత ఏంటంటే కుటుంబం అంతా కూడా ఇంట్లో ఉండే కృపించాడు దేవుడు కదండి. మామూలు దినాల్లో అయితే మమ్మీ డ్యూటీకి వెళ్ళిపోతుంది, డాడీ డ్యూటీకి వెళ్ళిపోతుంది, పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతారు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు కూర్చుంటారో తెలియదు, ఎప్పుడు తింటారో తెలియదు. కానీ దేవుడు 3 నెలలు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. కుటుంబం అంతా కూడా కూడి ఆ యొక్క 108వ కీర్తనలో మనం చదువుతూ ఉంటాం కదండి. దేవుని బల చుట్టూ బిడ్డలు ఆ యొక్క ఒలివ మొక్కల వలె ఉంటారు మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఒక ఒలివ మొక్క వల్ల ఆ యొక్క కృపను దేవుడిచ్చాడు. ఒలివ మొక్క మనం దేనికి సాదృశ్యమని చూస్తున్నాడు, సమాధానానికి. మా కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు, కుటుంబం అంతా దేవుని మహింపరిచినప్పుడు మన హృదయాలు ఏముంటుందండి, సమాధానం ఉంటుంది. ఆ సమాధానం దినాలే ఈ దినాలు, సమాధానం దినాలే దినాలు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. అందుకనే చాలా మంది అంటూ ఉంటున్నారు, మనందరూ కూడా అది ఒక స్లోగన్ చేసుకున్నాం. ఏంటి అంటే లోకానికి లాక్డౌన్ కానీ మన దేవుని బిడ్డలకు నీల్ డౌన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదండి. లోకానికి ఇది ఏమైంది, లాక్డౌన్గా అయింది. కానీ మన విశ్వాసులందరికీ, క్రైస్తవ కుటుంబాలందరికీ కూడా ఏమి తినాలంటే నీల్ డౌన్. ఎందుకంటే దేవుల్లో కొంత సహవాసంలోకి వెళ్ళడానికి దేవుని కృపను దేవుడు మనకి ఇచ్చాడు. దేవునితో సమయాన్ని గడిపే కృప మనకి ఇచ్చి ఉన్నాడు కదండి. సమయమందును అసమయమందును ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకునే కృపను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కదండి. కాబట్టి ఈ నీల్ డౌన్ దినాల్లో ఎటువంటి ఆశీర్వాదం పొందుకున్నాం. ఈ నీల్ డౌన్ దినాలు నీవు ఏ విధంగా దేవుని బలాన్ని పొందుకున్నావు, దేవుని శక్తిని పొంది ఉన్నావు, దేవునికి ఆత్మను పొంది ఉన్నావు, ఆత్మ అభిషేకంతో ఏ విధంగా మనం దీవించబడ్డాము,
రేపు 14వ సంవత్సరంలో 14వ తారీఖులో దేవుని మందిరానికి వెళ్ళిన నువ్వు ఎటువంటి సాక్ష్యం ఇస్తావు సార్ చేసుకో. ఈ 3 నెలలు దేవుని ఆశీర్వాదం కుటుంబపరంగా ఎంతవరకు నువ్వు పొంది ఉన్నావో సాక్ష్య సిద్ధపాటు నీలో ఉందా? అటువంటి సిద్ధపాటు ఆత్మ నువ్వు కలిగి ఉన్నావా? ఆత్మ కలిగి ఉండాలంటే అనుభవం నీలో ఉండాలి. ఆ దినాల అనుభవం నీలో ఉండాలి. ఆ అనుభవం నీలో ఉంటే ధైర్యంగా దేవుని యొక్క మందిరంలో మీ పాస్టర్ గారు సమయం ఇచ్చినప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావు. ఏం సాక్ష్యం ఉంది నీ జీవితంలో? ఏం సాక్ష్యం ఉంది? నేను జ్ఞాపకం చేస్తున్న అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాను. ఏం కనపడుతుందంటే అక్కడ మీరు సమరయలోను గలిలయలోను మీరు నాకు ఏమై ఉండాలి? సాక్షులై ఉండాలి. నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితి వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది. ఆ సాక్ష్యం నాకు దేవునికి కావాల్సిందే. ఈ 3 నెలల్లో దేవుని ద్వారా నువ్వు ఎటువంటి అనుభవం పొందావు అది సాక్ష్యం కావాలి. గుర్తు చేసుకోవాలండి. అది సాక్ష్యం కావాలి. అటువంటి సాక్షి అనుభవం నిమిత్తమే దేవుడికి ఈ దినాలు మనకి ఇచ్చి ఉన్నాడు. నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ దినాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు, మరి మిడతల దండు అనే మాట చూస్తూ ఉంటున్నప్పుడు మనందరం కూడా ఎక్కడికి వెళ్ళిపోయామండి? పాత నిబంధనలోకి వెళ్ళిపోయాం. ఆనాడు వచ్చిన తెగుళ్ళు ఇప్పుడు వస్తున్నాయి అనుకుంటున్నాం. నిజమే, తెగుళ్ళు వస్తున్నాయి. ఆ తెగులకి ఎటువంటి మందులు వాడుతున్నాం? ఎటువంటి మందు వాడుతూ ఉంటున్నాం? నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటికీ అంటూ ఉంటారు, ఈ యొక్క కరోనా వైరస్కి ఏమి లేదంటే అండి, మందు లేదంటారు. అది లోకం మాట్లాడుతూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలంగా మనకేముంది చెప్పండి? క్రీస్తు రక్తం అనే మందు మనకుంది. హల్లెలూయా. ఆ మందును మనం ఆశ్రయించినప్పుడు కదండి, ఆ మందులో ఆ మందు నాకుందని ధైర్యంతో ఉంటున్నప్పుడు ఆ రక్తపు చుక్క నీ యొక్క జీవిత బ్రతుకులను మార్చేదిగా ఉంటుంది. నేను వీళ్ళ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఏదో మందు కోసం మనం ఎదురు చూడద్దు. మనందరికీ ఒకే ఒక మందు. ఏంటి మందు అంటే, నాకు మొర్ర పెట్టును, నేను నీకు ఉత్తరమిచ్చను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు నేను ఇది మందు. 8వ గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నాం. అది మందు కదండి. ఇంకోటి మీకు అన్ని మన బాగా తెలుసు. మనము నన్ను అడుగుడి, నేను మీకు ఇస్తాను. నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క వైరస్ మందు మనకు కావాలి. ఈ వైరస్ మందు కావాలి. ఎందుకో చెప్పమంటారా? దాన్ని నేను మొదలు జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఈ కరోనా వైరస్ కంటే మనలో పాప వైరస్ ఎక్కువ ఉంది. ఎంత ఉందంటే తల మొదలు అరికాల వరకు అదే ఉంది. తల వరకు అరికాల వరకు ఆ వైరస్ ఉంది. ఈ వైరస్ని ఏ విధంగా పోగొట్టుకుందాం ప్రయత్నించాలి. ఆ వైరస్ను పోగొట్టుకోవడానికి ఈ వైరస్ నీలో ఉంది కాబట్టి ఆ వైరస్ను బట్టి నీవు నరకానికి వెళ్లకుండా దేవుడు ఒక అవకాశాన్ని మళ్ళీ నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. సార్ గుర్తు చేసుకోండి. దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఆ మరణాన్ని మనం పొందకుండా, ఆ మరణ బ్రతుకుల్లో మనం జీవించకుండా మనము సజీవులుగా ఉండడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు ఒక 3 నెలలు నీకు ఇచ్చాడు. ఈ 3 నెలలు బ్రతుకు ఏమైందో ఒకసారి గుర్తు చేసుకో. ఒకసారి నువ్వు 14వ ఆ యొక్క దినమున ఆదివారం రాకముందు శనివారం రాత్రి ఒకసారి మోకరించి ఈ 3 నెలలో దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నీవు ఈ నెలలో కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండి జీవించావా, లేకపోతే దేవునిలో ఉండి జీవించావా? ఒకసారి నీవు ఆ యొక్క సమయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. ఆ యొక్క అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని దేవుని పేట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి దేవుని కొందనాలు చెల్లించుకుంటుంటారు. ఒకసారి అందరం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చూడండి. దయచేసి అందరం కూడా తెరిచి చూడగలుగుతూ ఉంటాం. ఎందుకంటే మందిరంలో మనం ఎలాగైతే వాక్యాలు చదువుతామో ఇంట్లో కూడా ఆ విధంగా ఉండడానికే దేవుడి అవకాశం మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క ఎఫెసీయుల గ్రంథం 3వ అధ్యాయం ఆ యొక్క 15 నుంచి 18 వచనాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి
మనం చూస్తున్నాము, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచుకున్నట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను అనే మాట ఇక్కడ మనం చూస్తుంటాం. ఇంకా చాలా మాటలు కనబడుతున్నాయి, కానీ ఈ 2 మాటలు ముందు ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నాను. కాబట్టి మనము దేవుని యొక్క బలాన్ని మనం పొందాలి అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే అంతరంగ పురుషుని యందు ఏం కలిగి ఉండాలంటే శక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? శక్తి కలిగి ఉండాలి. అంటే అంతరంగ పురుషుడు అంటే మనం చాలాసార్లు నేను అడుగుతూ ఉంటాను, అంతరంగ పురుషుడు అంటే మనం చూస్తున్నాం స్త్రీలని అంతరంగ పురుషుడు ఎవరు అని అంటే భర్త అంటూ ఉంటారు. ఏమంటూ ఉంటారని? భర్త అంటూ ఉంటారు. నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆ మాట ఒకవేళ చూపించాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక ఆ మాట ఒకసారి చూద్దాం, చూడండి. ఎందుకంటే ఇక్కడ మీకు అది క్లియర్ అవ్వాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చూస్తూ ఉంటున్నప్పుడు మొదటి వచనం చూడండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారి భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవ వల్ల రాబట్టవచ్చు అన్నమాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి నేను మన సంఘంలో జ్ఞాపకం చేశాను, మరలా దేవుడు గుర్తు చేస్తున్నాడు, మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు స్వపురుషుడు లేకపోతే అంతరంగ పురుషుడు అనే భావాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ మనం అటువలే స్త్రీలారా అనే మాట చూస్తున్నాం. అటువలే స్త్రీలారా అనే మాట మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క మాటను మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నప్పుడు స్త్రీలు అనే మాటను చూసినప్పుడు నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. స్త్రీలు అంటే మనం ఆ యొక్క మన కుటుంబ స్త్రీలు కనబడుతుంది. రెండవది దేవుని సంఘమే దేనికి సాదృశ్యం అండి? స్త్రీకి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇది స్త్రీ పురుషులకు రాయబడిన మాట గుర్తు చేసుకోనండి. ఇక్కడ ఏమంటున్నాడంటే మీ స్వపురుషుడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. నేను చాలా మంది అడిగినప్పుడు ఇందులో చెప్పాను కదా, స్వపురుషుడు అంటే ఎవరంటే భర్త అంటూ ఉంటారు, భర్త అంటూ ఉంటారు. కానీ ఎందుకంటే ఆ యొక్క భావము ఆ యొక్క స్త్రీలకు అదే మాట వస్తూ ఉంటుంది. కానీ చెప్పిన ద్వారా నిజమే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు సంఘము భార్య అయినప్పుడు మనం ఎవరమండి? ఆ యొక్క క్రీస్తు ఎవరు? భర్తగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ భర్తకి మనము ఆ యొక్క లోబడి ఉండాలి అంటే ఇక్కడ మాట్లాడే స్త్రీలకు ఏమంటున్నాడంటే మీ పవిత్ర ప్రవర్తన చూచి అనమాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని స్తోత్రం. ఇతరులు మారాలి అంటే, ఇతరులు దేవుని సన్నిధానం అనుభవించాలంటే, ఇతరుల మారు మనసు అనుభవం కావాలి అంటే మనము వాళ్ళకి వాక్యం చెప్పక్కర్లేదంటండి. ఏం చేయాలంటే మన ప్రవర్తనే వాళ్ళకి చూపించాలి. మన ప్రవర్తనే వారికి చూపించాలి. గుర్తు చేసుకోండి. అంటే అర్థమైంది. ఒకవేళ గుర్తు చేసుకుంటే ఒకవేళ చూడండి, ఇంట్లో ఆ తల్లిదండ్రులు మరి చిన్నపిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళు డ్యాన్స్ వేస్తారు అనుకోండి, రెండో రోజు ఆ బిడ్డ ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? డ్యాన్స్ వేస్తుంది. ఎందుకంటే ఏం చేసింది? ఆ ప్రవర్తన చూసింది. ఆ ప్రవర్తన చూసింది కాబట్టి ఆ యొక్క ఈ స్థితిని ఆమె వెంటనే దాన్ని గ్రహించి నేను ఎలా చెయ్యాలి అనుకుంటుంది. ఆ విధంగానే దేవుని బిడ్డలారా క్రీస్తులో ఇతరులు మారు మనసు రక్షణ పొందాలంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అన్నమాట మనం చూస్తున్నాం. ఆ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చేయాలి కనబడుతుందంటే దేవునికి విధేయత కలిగి ఉండాలి. దేవునికి విధేయత కలిగి ఉన్నప్పుడు నీవు ఏం చేస్తావంటే నీ భర్తకు లోబడతావంటాం. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఆ యొక్క స్వపురుషుడు అంటే ఎవరు అంటే అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు అంటే ఎవరంటే క్రీస్తుకి నువ్వు ఏమవ్వాలి? లోబడాలి. క్రీస్తుకి నువ్వు లోబడాలి. కాబట్టి నేను బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాను, ఆ క్రీస్తుకి నువ్వు లోబడే అనుభవంలో నువ్వు ఉండకున్నప్పుడు ఆ అనుభవం నీలో ఉండాలి అంటే ఈ 3 నెలలు నువ్వు ఎలా జీవించావో తెలియదు. కానీ ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ 3 నెలల ఈ అనుభవము ఇతరులకు ఏమై ఉండాలి? నీ ప్రవర్తన ద్వారా వారు ఏం కలిగి ఉండాలి? క్రీస్తుకి సహవాసం కలిగిన వారుగా, క్రీస్తును అంగీకరించే వారుగా నీ ప్రవర్తన ఉండాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సంఘ బిడ్డలందరికీ దేవుడు ఈ విధంగా మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి నేను బిడ్డలను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను.
దేవుడు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఆ యొక్క మాట్లాడుతూ ఉంటున్నప్పుడు కొంత ఆ యొక్క మరి బలహీనత బట్టి మరి కొంత అంతరం కలిగినా కూడా దేవుడు ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి మనము దేవుని మనకిచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాము. ఏ యొక్క తెగులు నీ గుడారమును అది సమీపించకూడదు అంటే దేవుని మహోన్నతుని చాటును ఏం చేయాలి? నివసించాలి. నివసిస్తే ఏమవుతుందండి? ద్రాక్షావళి వలె సహవాసం కలిగి ఉంటాం. దేవుని యొక్క శక్తిని పొందుతాం, దేవుని బలాన్ని పొందుతాం. అటువంటి బలము, శక్తి, అటువంటి అనుభవము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడు ఈ యొక్క సమయాన్ని ఆశీర్వదించి మన బ్రతుకులకు దీవెనకరంగా ఆశీర్వకరంగా చేయను గాక. దేవుడి మాటను దీవించి ఆశించగాక. మరొకసారి ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన దైవజనులకి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా. నిజంగా ఈ దినం పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడి ఉన్నాడని నేను ఎంతగానో నమ్ముచూ ఉన్నాను. మరి నిజంగా గడిచిన 3 నెలలుగా దేవుడు తన వాక్యము చేత సంఘాన్ని ఎంతగానో బలపరుస్తూ వచ్చాడు. మీరు గమనించారో లేదో కానీ ఈ 3 నెలలు కూడా ప్రతి ఆన్లైన్ సర్వీస్ కూడా మనము కీర్తన భాగములో నుండి దేవుని యొక్క వాక్యములను మనం ధ్యానించాము. ఆ వాక్యం మనల్ని ఎంతగానో బలపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దినము తన దాసుని దేవుడు నిలబెట్టుకొని 91వ కీర్తన ద్వారా మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయన చాటున నివసించాలని దేవుడు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు పదే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే దేవునికి నీ పట్ల గొప్ప ఉద్దేశం ఉంది. నీవు క్రీస్తు కొరకు నిలబడాలి, నీవు క్రీస్తు కొరకు ప్రకాశింపబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, దయచేసి ఈ మాటలను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. వారు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క వాక్యములో, ప్రసంగములో మరి అట్రాక్షన్స్ గురించి మాట్లాడారు. నువ్వు ఎంతమందిని క్రీస్తు కొరకు నువ్వు ఆకర్షించగలిగావు అనేటువంటి ఒక సవాలు వారు విసిన్నారు. నిజంగా అబ్రహాం యొక్క జీవితం కనుక మనం చూసినట్లయితే అబ్రహాము అన్యుడు, కానీ దేవుడు తనను ధన్యుడిగా మార్చినాక ఆయన యొక్క జీవితము అనేకులకు ఎంతో ప్రభావితము చేయబడింది. నిజంగా చెప్పాలంటే ఆయన యొక్క విశ్వాసము, by his faith he influenced his people, by his faith he influenced his generation, and today ఈ దినము కూడా he is influencing all of us. amen. మనల్ని కూడా తన విశ్వాసమును బట్టి మనలను ఆయన ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నాడు. మరి ఈ దినము దేవుని యొక్క వాక్యము నీ యొద్దకు వచ్చి ఉన్నది. నీ విశ్వాసము ద్వారా నీవు ఇతరులను నీవు ఆకర్షిస్తూ ఉన్నావు. నీ క్రైస్తవ జీవితం, ఇందాక పాస్టర్ గారు అన్నారు, నీవు మరి పవిత్రమైనటువంటి జీవితము జీవించాలి. ఎందుకంటే సంఘము పవిత్రమైనటువంటి జీవితము జీవించినప్పుడే మరి ఇతరులకు మనం ఆకర్షణీయంగా ఉంటాం. ఎందుకంటే సంఘం అంటే వధువు సంఘము. ఆ సంఘానికి యజమానుడు ఎవరంటే క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ యొక్క జీవితము మరి సువాసన వలె ఉన్నదా? నీ యొక్క జీవితము పరిమళ తైలం వలె ఉన్నదా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాం ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ హిస్ పీపుల్ బై హిస్ ఫెయిత్. విశ్వాసం అండి. క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాసము మీద ఆధారపడి ఉన్నది. విశ్వాసం అనేటువంటి పునాది మీద నీ జీవితమును నీవు కట్టుకున్నట్లయితే అబ్రహామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా? ఆయనను ఆశీర్వదించడమే కాదు కానీ ఆయన ద్వారా అనేకులు ఆశీర్వదింపబడినట్లుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నేను నమ్ముతూ ఉన్నాను ఈ దినాన దేవుడు నీతోనే మాట్లాడి ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? ఈ ఆశీర్వాదాలు నీ కొరకే నీవు పెట్టుకోవడానికి కాదు, కానీ దేవుడు నిన్ను ఎలా అయితే ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదాలను అనేకులకు కనుపరిచేటట్లుగా నీ జీవితం ఉండాలని, నీవు ఇతరులను ప్రభావితము చేసేటువంటి ఒక స్త్రీగా, ఒక పురుషునిగా, క్రీస్తు యొక్క వెలుగును నీవు ఇతరులకు చూపించేటువంటి ఒక వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడిని ఏర్పరచుకున్నాడు. అందుకొరకు దేవుడు పదే మాట్లాడుతూ ఉన్నాడు, మహోన్నతుని చాటున నివసించు. సంగమా,
ఈ దినము మన మహోన్నతుని చాటున నివసించినట్లయితే ఆయన నీడను ఆశ్రయించిన వారమవుతాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. విత్తబడిన ఈ వాక్యము మనందరి జీవితాల్లో మరి ఫలించును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దయచేసి కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఈ దినము నాయన నీ దాసుడు ఐజయ గారిని నిలబెట్టుకొని ప్రభా, సంఘముతో నీవు మాట్లాడిన నీ మాటను బట్టి మేము నేను స్తుతిస్తున్నాము ప్రభా. నాయన వ్యక్తుల యొక్క మాటలు ఇతరులకు ప్రభావితముగా ఉండవు, కానీ పరిశుద్ధాత్మ యొక్క స్వరము, పరిశుద్ధాత్ముడి యొక్క మాటలు అనేకులకు అది ఎంతో ప్రభావితముగా ఉంటుంది కనుక నా తండ్రి, ఈ దినము నాయన నీ వాక్యము ద్వారా ప్రభా నన్ను సంఘాన్ని ప్రభావితము చేసినందుకు నీకు స్తోత్రాలు నాయన. దేవా, ఈ వాక్యం వినిచిన ప్రతి బిడ కూడా తండ్రి ఒక సవాలుతో క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను, క్రీస్తును నేను అనేకులకు కనుపరిచేటట్లుగా, నా విశ్వాస జీవితము అనేకులకు కనుపరిచేటట్లుగా ఒక పవిత్రమైనటువంటి జీవితము నేను జీవిస్తాననేటువంటి ఒక తీర్మానము సంఘము చేయనట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. విత్తబడి వాక్యము దుష్టుడు ముట్టకుండా ఇది మా అందరి జీవితాల్లో, మా అందరి హృదయాల్లో ఫలించినట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభా నాయన దైవదాసులు ఐజయ గారిని, వారి కుటుంబాన్ని ప్రభా, వారికి ఇచ్చిన పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. మళ్ళీ ప్రభా తిరిగి ప్రభా మేమందరము నాయన నెక్స్ట్ సండే 14th తిరిగి మా సంఘాల్లో ప్రభా ఆలయాల్లో మేమందరము కలిసి నాయన కూడుకొని నిన్ను ఆరాధించబోతూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేమందరము నాయన ఇదిగో తండ్రి కృతజ్ఞతతో నీ సన్నిధానానికి వచ్చి దేవా నీ సన్నిధిలో నిలబడి ఇదిగో సాక్ష్యం ఇచ్చేటట్లుగా మాకు అటువంటి గొప్ప తరుణాన్ని నీవు ఇవ్వబోతున్నందుకు మేము నిన్ను స్తుతిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ మరొకసారి దేవా ఈ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మా అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలించినగా కానీ ప్రార్థిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము మనకును భూలోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సంగమా, దయచేసి మనము నెక్స్ట్ సండే మళ్ళీ దేవుని మందిరములో అంటే మన ఆలయంలో మనం అందరం కూడుకొని పోతూ ఉన్నాం. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యు ఆల్. మిమ్మల్ని అందరినీ చూడాలని ఎంతో ఆశతో నేనున్నాను. కాబట్టి అందరము దేవుని సన్నిధికి కృతజ్ఞత పూర్వకంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇందాక పాస్టర్ గారు అన్నట్లుగా మనము దేవుని మహిమార్థమై దేవుని సాక్షులముగా దేవుని సన్నిధిలో నిలబడతాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ వారమంతయు దేవుని యొక్క సన్నిధి నీకును నీ కుటుంబానికి తోడుగా ఉండును గాక అని ప్రార్థిస్తూ యేసయ్య నామంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. God bless you all and you be a great blessing to others. In Jesus' name, Amen.